హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యువర్ డే ఈజ్ గోయింగ్ గుడ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఐ బొమ్మ. ఎస్, ఐ బొమ్మ వెబ్సైట్ గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ బొమ్మకి వరల్డ్ వైడ్గా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన వెబ్సైటే. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా పరిచయం ఈ వెబ్సైట్తో. ఈ వెబ్సైట్లో మూవీస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మనం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వెబ్సైట్లో ఓటీటీలో కూడా ఇంకా రిలీజ్ అవ్వని మూవీస్ కూడా ఈ వెబ్సైట్లో రిలీజ్ అవుతాయి. అంటే అర్థం చేసుకోండి ఈ వెబ్సైట్ ఎంత పాపులర్ అనేది. సో ఈ వెబ్సైట్ని రన్ చేసే పర్సన్ నేమ్ వచ్చేసి రవి, ఇమ్మడి రవి. రవి బేసిక్గా వచ్చేసి వైజాగ్లో ఉండేవాడు. ఇతను మామూలు అంటే జస్ట్ పైరసీ చేస్తాడు, సినిమాలు అమ్ముకుంటాడు అలా కాదు. ఇతను టెక్నికల్గా చాలా మంచి సౌండ్, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇతను. సో ఇప్పుడు ఏమైందంటే ఇతన్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడ? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే రవిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సో ఇతన్ని అరెస్ట్ చేసి జడ్జి ముందుకు తీసుకెళ్తే అక్కడ జడ్జి రవిని ఏమని అడిగాడంటే, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఈ నాలెడ్జ్ని ఇల్లీగల్ పనులు చేయడానికి యూజ్ కాకుండా ఏదైనా మంచి పనులు చేయడానికి యూజ్ చేయవచ్చు కదా, ఎందుకని మీరు ఈ ఇల్లీగల్ వేని చూజ్ చేసుకున్నారు అని జడ్జి రవిని అడిగితే రవి చెప్పిన ఆన్సర్ విని అందరూ షాక్ అయ్యారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక్కరికి కూడా నిద్ర పట్టు ఉండదు రవి చెప్పిన ఆన్సర్ వింటే. సో రవి ఏమని చెప్పాడంటే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బిగ్ డైరెక్టర్స్ కానీ, అంటే పెద్ద డైరెక్టర్స్ కానీ, పెద్ద హీరోలు కానీ, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటూ సినిమా బడ్జెట్ని చాలా పెంచేస్తున్నారు. చాలా ఓవర్గా పెరిగిపోయింది సినిమా బడ్జెట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ బడ్జెట్ మొత్తం వచ్చి ఒక సగటు ప్రేక్షకుడి మీద పడుతుంది. వాళ్ళేమో డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు డైరెక్టర్లు, హీరోలు, బట్ ఆ ఎఫెక్ట్ వచ్చేసి సినిమా చూసే వాళ్ళ మీద పడుతుంది అని చెప్పాడు. మనం కూడా చూసుకుంటే ఒకసారి రవి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఏ మూవీ చూసినా పాన్ ఇండియానే. సినిమాలో కంటెంట్ ఉన్నా, సినిమాలో కంటెంట్ లేకపోయినా దాన్ని పాన్ ఇండియా కింద రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ డబ్బులు రావాలనో లేకపోతే ఇంకంతే ఎక్కువ డబ్బులు రావాలని అత్యాశ. సో ఆ విధంగా పాన్ ఇండియాలో రిలీజ్ చేసి మంచి డబ్బులు చేసుకుందాము అని చూస్తున్నారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చెప్పినట్టుగా అది వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మీద ఎక్కువ పడుతుంది ఆ భారం. అందుకే నేను సినిమాల్ని ఐబొమ్మ వెబ్సైట్లో పెడుతున్నాను అని చెప్పాడు. సో యాక్చువల్గా రవి కేసు చూస్తే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని చాలా మూవీస్లో చూసాం. ఎలా అంటే ఒక హీరో ఒక సిస్టమ్కి కంప్లీట్గా అగెయిన్స్ట్గా వెళ్ళి అక్కడ ఆ సిస్టంలో ఉన్న పెద్ద వాళ్ళతో ఫైట్ చేసి వచ్చిన డబ్బుల్ని పేద ప్రజలకు పంచుతాడు. ఇలాంటి మూవీస్ ఎన్నో వచ్చాయి, చాలా వచ్చాయి. మనం కూడా ఆ మూవీస్ని చూసి హిట్ చేసి ఆ హీరోస్కి ఫ్యాన్స్ అయిపోయి ఉన్నాం కూడా. ఇక్కడ రవి కూడా సేమ్, తను ఒక్కడే ఒక సిస్టమ్కి కంప్లీట్గా ఎదురెళ్ళి జనాలకి ఫ్రీ మూవీ సర్వీస్ చేశాడు. అందుకే ఇప్పుడు అతనికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు.
మామూలుగా రవి అరెస్ట్ న్యూస్ మనకి మనలాంటి వాళ్ళకి కామన్ పీపుల్కి ఒక సాడ్ న్యూస్ అయినా మూవీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు మాత్రం చాలా పండగ చేసుకుంటూ ఉంటారు. మీరు చూసే ఉంటారు టీవీలో అందరూ బయటకు వచ్చి అది తప్పు అది తప్పు అని చెబుతున్నారు. మామూలుగా జనాలు అయితే ఏం చెప్పట్లేదు, బట్ మూవీ ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రం బయటకు వచ్చేసి సంకలు గుద్దుకుంటున్నారు. ఫ్యాన్ షో అని చెప్పి ఒక్కో టికెట్ ఒక 1000 రూపాయలకు అమ్ముకుంటున్న ఈ రోజుల్లో ₹1 కూడా తీసుకోకుండా అందరికీ మూవీస్ ఫ్రీగా అందిస్తున్న రవి డెఫినెట్గా ఒక హీరో లాంటి వాడే అందరికీ. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు అని పబ్లిక్లో మైక్ పట్టుకొని తిరిగితే ఐ సపోర్ట్ రవి ఓన్లీ అని ఈజీగా చెబుతారు జనాలందరూ. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఈ గొప్ప గొప్ప హీరోలకి డైరెక్టర్లకి కామన్ పీపుల్ ఎలా అంటే కేవలం ఒక డబ్బులు సంపాదించి పెట్టే మెషిన్స్ లాంటి వాళ్ళే. మీరు కానీ నేను కానీ జస్ట్ వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టే మెషిన్స్ మాత్రమే. వాళ్ళు అసలు మనల్ని మనుషులుగా కూడా చూడరు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది, అయినా కూడా మనం మారం. ఈ హీరోస్ స్క్రీన్ మీద చాలా గొప్ప గొప్ప డైలాగ్స్ చెబుతూ ఉంటారు. ఎలా అంటే ఈ 1000 కోట్లు పేద ప్రజలకు పంచేయండి అంటాడు. ఇంకోటి వచ్చేసి ఈ 100 ఎకరాలు జనాల కోసం రాసిచ్చేస్తాను అంటాడు. ఇంకా చాలా చాలా బ్లాక్ బస్టర్ డైలాగ్స్ చెబుతూ ఉంటారు హీరోస్ స్క్రీన్ మీద. బట్ హీరోస్ స్క్రీన్ మీద చెప్పే డైలాగ్స్ కేవలం ఆ సినిమా హిట్ చేయటానికే చెబుతారు, అంతేకాని అది వాళ్ళ నిజమైన క్యారెక్టర్ కాదు. ఇది మనం అర్థం చేసుకున్న రోజు సొసైటీ ఇంకా బాగుపడుతుందేమో అనిపిస్తుంది. ఈ హీరోల్ని దేవుళ్ళుగా చూసే ఈ విష సంస్కృతి పోవాలి అని నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రవిని పోలీసులకి పట్టించింది ఎవరో కాదండి, తన వైఫ్. ఎస్, రవి హైదరాబాద్ వస్తున్నాడు అని తన వైఫ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించింది. చూడాలి ఈ కేసులో ఏమైనా బిగ్ నేమ్స్ బయటకు వస్తాయి ఏమో, చెప్పలేము. ఎందుకంటే బిగ్ పీపుల్ సపోర్ట్ లేకుండా చేయటం కష్టం. ఎవరైనా ఉండొచ్చు, చెప్పలేము. బట్ ఈ కేసు అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. అందరూ ఈ కేసు వైపే చూస్తున్నారు. చూడాలి ఏమవుతుందో. విల్ వెయిట్ అండ్ వాచ్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Bye. See you all in my next video.